హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడత అదేవిధంగా మూడో విడత జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకుల సహకారంతో గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులందరికీ కూడా మేము ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రధానంగా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ 2 సంవత్సరాలు అనేక మాయమాటలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు నమ్మరు అనడానికి నిదర్శనమే మరి యొక్క మనం జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు వచ్చినటువంటి ప్రజా తీర్పు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారం దిశగా ఏ విధంగా ముందుకు పోతుందో దానికి మరి ఉదాహరణగా హుజరాబాద్ నియోజకవర్గంలో మా అభ్యర్థులు గెలిచినటువంటి విజయమే ఒక నాందని చెప్పి నేను తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అనేక రకాల సేవలు చేసి ఈ ప్రాంత ప్రజలతో మమేకమై మరి ఉన్న కారణంగా మరి భారతీయ జనతా పార్టీ నుండి ఒకలే కాదు కొన్ని గ్రామాల్లో అయితే 2-3 కూడా పోటీపడి మరి మేము గెలుస్తామని చెప్పి మరి పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువై మరి మా పార్టీ అభ్యర్థులు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మరి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి ఈరోజు కమలాపూర్ మండలంలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు నరేంద్ర మోడీ గారి ఫోటో అయితేనేమి, ఈటల రాజేందర్ గారి బొమ్మ అయితేనేమి, అదేవిధంగా మా కేంద్ర మంత్రి సంజయ్ గారి బొమ్మతో 7 సర్పంచులు భారతీయ జనతా పార్టీ సర్పంచ్ గెలవడం జరిగింది. అదేవిధంగా మరి ఈటల రాజేందర్ గారి యొక్క మద్దతుతోని వారి యొక్క అభిమానుల మద్దతుతోని మరొక 5 ఇండిపెండెంట్ సర్పంచులు కూడా మరి ఈరోజు గెలవడం జరిగింది. మొత్తం 12 మంది సర్పంచులు కమలాపూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ సర్పంచులు గెలిచారని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జమ్మికుంట మండలంలో 6 భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి సర్పంచులు గెలవడం జరిగింది. అదేవిధంగా ఒక సర్పంచ్ ఇండిపెండెంట్ కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది, వారు కూడా విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా వీణవంక మండలంలో 6 భారతీయ జనతా పార్టీ సర్పంచ్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. 2 కూడా ఇండిపెండెంట్లు కూడా మేము అక్కడ వారికి మద్దతు ఇవ్వడంతో గెలవడం జరిగింది. మొత్తం 8 మంది గెలవడం జరిగింది. అదేవిధంగా ఇల్లంతకూడ మండలంలో 4 భారతీయ జనతా పార్టీ సర్పంచులు గెలిస్తే 2 ఇండిపెండెంట్లు కూడా మేము గౌరవ రాజేంద్ర అన్న సూచనతో గౌరవ నాయకుల సూచనతో మేము వారికి మద్దతు ఇస్తే ఈరోజు అక్కడ కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా మరి హుజరాబాద్లో కూడా 4 భారతీయ జనతా పార్టీ మరి మద్దతుగా సర్పంచ్ ఎన్నికైతే ఒకరు ఇండిపెండెంట్ గెలిచినటువంటి వాళ్ళకు కూడా మేము పూర్తి స్థాయి సహకారం అందించి వారికి మద్దతు ఇవ్వడంతో వారికి ఇవ్వడం జరిగింది. మొత్తానికి హుజరాబాద్ నియోజకవర్గంలో 107 గ్రామాలు ఉంటే 38 గ్రామాల్లో నేరుగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మేము సహకరించినటువంటి అభ్యర్థులు గెలిచి ఈరోజు నియోజకవర్గంలోనే ప్రధాన స్థానంలో మన భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి సందర్భంగా మేము సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థులకు రాబోయే రోజుల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి ఈటల రాజేందర్ గారు కృషితోని వారికి అనేక ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్నది. ఏ గ్రామానికి ఏం కావాలి, ఏ గ్రామంలో ఏ సమస్య ఉందని చెప్పి వారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వారు గ్రామాల్లో తిరిగినప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా మంత్రి ఉన్నారు. వారు కూడా అనేక రకాల మన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక కుమ్మక్కై అనేక గ్రామాల్లో వాళ్ళకి అభ్యర్థులు లేక 2 కలిసి పోటీ చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల పైన పోటీ చేసినటువంటి దుర్మార్గ పరిస్థితులు మన సర్పంచ్ ఎన్నికలు మనం చూడడం జరిగింది. అంతేకాదు మొన్న జరిగినటువంటి కమలాపూర్ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఈటల రాజేందర్ గారు సొంత మండలం అక్కడ మరి ప్రచారం చేస్తే 5 అభ్యర్థులు గెలవనే కాకుండా మేము రాజేందర్ గారు ప్రచారం చేయక పక్కన ఉన్న గ్రామాల్లో మరి వారు పిలిపిస్తే కూడా ఇంకో 2 మొత్తం 7 భారతీయ జనతా పార్టీ సర్పంచులు గెలిచారు. అదేవిధంగా 5 సర్పంచులు మరి రాజేందర్ గారు మా వీళ్ళని గెలిపించండి, నాకు సమయం లేక నేను రాలేకపోతున్నా అని చెప్పి వారికి పిలిపిస్తే గెలిచినటువంటి 5 సర్పంచ్ 12 మంది సర్పంచులు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు వారితో 2 కలిసి మరొక విషపూరితమైన ప్రచారం సోషల్ మీడియా ద్వారా కమలాపూర్లో మరి భారతీయ జనతా పార్టీ 2-3 స్థానాల్లో గెలుచుకుంది అన్నటువంటి ఒక దుర్మార్గ ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రేపు కూడా
తప్పకుండా ఈ యొక్క వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజరాబాద్ మండలంలో గెలిచినటువంటి సర్పంచులు, భారతీయ జనతా పార్టీ సర్పంచుల పైన కూడా ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నారని మాకు సమాచారం జరిగింది. కాబట్టి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే నిండు మనసుతోని మా భారతీయ జనతా పార్టీ బలపరిచేటువంటి సర్పంచులు గెలిపించారో, మరి ఆ సర్పంచులందరూ కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ గ్రామాల అభివృద్ధి కోసం తప్పకుండా కూడా మరి గౌరవ ఈటల రాజేందర్ గారు అయితేనేమి, బండి సంజయ్ గారి యొక్క సహకారంతో తప్పకుండా కూడా మీ ప్రాంతంలో అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనే సంకేతం ఈ ఎన్నికల్లో రావడం జరిగింది. మరి రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితేనేమి, మున్సిపాలిటీ ఎన్నికలు అయితేనేమి, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క హుజరాబాద్లో విజయకేతనం ఎగరవేస్తానికి సర్పంచ్ ఎన్నికలు వచ్చినటువంటి రిజల్ట్ నేను ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఈ ప్రాంతంలో మరి ఎందుకంటే 20 సంవత్సరాల ఈటల రాజేందర్ గారు అనేక రకాల వేలాది మందికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యులాగా, ఏ ఇంటిని తట్టినా మా ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా రాజేందర్ పనిచేసిండని చెప్పి మరి భావించేటువంటి ప్రాంతం కాబట్టి వారు మల్కాజ్గిరి ఎంపీ అయినప్పటికీ మరి వారు వచ్చి ఒక పూట వచ్చి ఇక్కడికి వచ్చి ఒక పిలిపిస్తేనే మరి ఇంత పెద్ద ఎత్తున మరి సర్పంచ్ అభ్యర్థి గెలవడం జరిగింది. అదేవిధంగా మరి మా యొక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా అభివృద్ధి కోసం సహకరిస్తాం, మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి తప్పకుండా కూడా ఈ యొక్క నాయకుల స్ఫూర్తితోని మేమందరం కూడా తప్పకుండా పెద్ద ఎత్తున కూడా విజయానికి చేర్చుకోవడం కోసం రాబోయే ఎన్నికల్లో ముందుంటామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ప్రధానంగా కొన్ని పత్రికలు, 1-2 పత్రికలు ప్రధానంగా ఏదైతే ప్రజా సమస్యలను ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసి ఒక రాజ్యాంగబద్ధంగా వివరించవలసినటువంటి హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగిన 3వ విడత ఎన్నికల్లో భాగంగా నిన్న వచ్చిన తీర్పు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కావచ్చు, అలాగే ఈటల రాజేందర్ గారు ఇక్కడ వారు ప్రచారం చేసిన దానికి కూడా చాలామంది అభ్యర్థులు కూడా ఇక్కడ చాలా గ్రామాల్లో ఘన విజయం సాధించడం జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా మా తరఫున, అలాగే ఈటల రాజేందర్ గారి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్న జరిగిన ఎన్నికల్లో అలాగే జమ్మికుంట మండలంలో సైదాబాద్ అనే ఒక గ్రామంలో విధులు నిర్వహించాల్సిన బాధ్యత నిర్వహించాల్సిన పోలీసు యంత్రాంగం, అక్కడ పోలీసు విధులు నిర్వహించాల్సిన ఒక ఎస్ఐ ర్యాంక్ గల ఒక ఎస్ఐ అక్కడ సైదాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్న రాజారాం అనే అభ్యర్థి ఇంటికి వెళ్ళి ఒక 3 గంటలు అక్కడ అభ్యర్థి ఇంట్లో ఉండి మరి అక్కడ వారు చేసిన ఏం మంత్రాంగం చేసారో వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం కావచ్చు, అలాగే వాళ్ళ ఇంట్లో టీ సేవించడం కావచ్చు, ఇలాంటిది దేనికి సంకేతం అని మేము జిల్లా సిపి గారిని అడుగుతా ఉన్నాం. అలాగే మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన రాములు గారి వారి ఇంటి ముందు రాత్రి 7 గంటల నుండి సుమారు రాత్రి 11-12 గంటల వరకు కూడా వారిని హౌస్ అరెస్ట్ చేసిన విధంగా వారి ఇంటి ముందట ఉండి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని ఇంట్లో నుండి బయటికి రాకుండా నానా భయభ్రాంతులకు గురి చేసిన ఈ ఎస్ఐ గారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోకూడదో మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చిగురుమామిడి ఎస్ఐ అయినా వీరు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత వారందరిపైన, ఎన్నికల కమిషన్ పైన కావచ్చు, విధులు నిర్వహించే అధికారుల పైన ఉంటుంది. కాబట్టి వీరు ఏ ఒక్క వర్గానికి కానీ, ఏ ఒక్క వ్యక్తికి కానీ, ఏ ఒక్క పార్టీకి కానీ వీరు సహకరించే అది ఉన్నది. ప్రజల తరపున ప్రజలు వారు పూర్తి స్వేచ్ఛతోటి ఓటు హక్కును వినియోగించుకునేలా వీరు వివరించాలి తప్ప వీరే ఒక వేరే పార్టీ అభ్యర్థి పైన దాడి చేసిన విధంగా దాడి చేస్తూ మా పార్టీ గెలిచే అభ్యర్థినైనా మా పార్టీ రాములనే అభ్యర్థి మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి, అలాగే ఇతర పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా వారి ఇంటి వెనుక నుండి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిరో